హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ టైలర్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు పర్ఫెక్ట్ మెథడ్లో నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి. చూడండి, చాలా అంటే చాలా నీట్గా పైపింగ్ పైన స్టిచ్ పడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి నార్మల్ పాదంతోనే అనేది చెప్తాను. చాలా సన్నటి పైపింగ్ అనేది స్టిచ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఇప్పుడు పైపింగ్ అనేది స్టిచ్ చేసి చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి. ఇక్కడ మీరు బ్లౌజ్కి ఆపోజిట్లో మీరు ఏ కలర్ పైపింగ్ వేయాలనుకుంటున్నారో ఆ కలర్ క్లాత్ అయితే తీసేసుకోండి. పైపింగ్ వేయడం కోసం ఇలా మనకు పట్టు క్లాతులు అనేది ఉంటాయి కదా, వర్క్ వేపిస్తాము అలాంటి పట్టు అనమాట. పట్టు క్లాతులు అలాంటివి అయితే కొంచెం బాగా సెట్ అవుతుంది. పైపింగ్ కోసం మనము ఇలా స్ట్రేట్గా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్ట్రేట్గా కాకుండా ఇలా సాగదీసి చూసుకోండి. సాగదీసి చూస్తే మనకు ఎటువైపు సాగుతుందో అటువైపు మాత్రమే పైపింగ్ కోసం అనేది క్లాత్ తీసుకోవాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. క్లాత్ అనేది ఒకసారి సాగదీసినట్టుగా చూసుకోండి. ఇలా ఇక్కడ మూల దగ్గర నుంచి కట్ చేస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకుంటే మన క్రాస్ పీసెస్ అనేది వస్తాయి. చూడండి, ఇలా కొంచెం పీస్ అయితే తీసేసాను. తీసిన తర్వాత ఇక్కడ నేను పైపింగ్ కోసము మీరు క్లాత్ అనేది ఎంత వెడల్పులో తీసుకోవాలి అనేది చెప్తున్నాను. చూడండి, క్లాత్ వచ్చేసి 1.25 ఇంచు వెడల్పుతోని తీసేసుకోవచ్చండి. 1 ఇంచ్ అయినా సరిపోతుంది, కానీ 1.25 ఇంచ్ అయితే తీసేసుకోండి వెడల్పు అనేది. ఇలా మీరు కావాలంటే మార్కింగ్స్ మొత్తం పెట్టేసుకొని కట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 మార్కింగ్లు అయితే పెట్టి చూపించి మిగతాది మొత్తం నేను నార్మల్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనకి ఎంత కావాలో అంత క్లాత్ అనేది మనకు సరిపడే అంటే నెక్కుకి సరిపడా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం క్రాస్ పీసెస్గా తీసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మనం బ్లౌజ్కి ఎమ్మింగ్ పట్టి కూడా క్రాస్ పీసెస్గానే వేయాలి, ఎందుకంటే మనకు నెక్ రౌండ్లు తిరిగినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట స్టిచ్ చేసేటప్పుడు. ఇలా అన్ని పీసెస్ని అయితే మనము కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని పీసెస్ని కట్ చేసుకున్నాక ఇక్కడ నాకు కొంచెం ఇలా పోగులుగా ఉంది కదా, దీన్ని అనేది కట్ చేసేసుకుంటున్నాను. మీకు ఎంత సరిపోతుందో అన్ని పీసెస్ అయితే కట్ చేసేసుకోండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ క్రాస్లు ఉన్నాయి కదా, ఇక్కడ నేను పెడుతున్నాను కదా, ఈ విధంగా ఆపోజిట్లో అంటే ఒకటి క్రాస్ అటువైపు ఒకటి క్రాస్ ఇటువైపు ఆపోజిట్లో పెట్టి జాయింట్ అయితే వేసేసుకోండి. ఇలా చూడండి, ఇలా ఈ విధంగా మనం మళ్ళీ ఈ పీస్ ఉంది కదా పైది, దీన్ని ఇలా మలుపుకొని దానిపైన ఇంకొక పీస్ పెట్టి జాయింట్ అయితే వేసేసుకోండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫస్ట్ ఉన్న పీస్ని పైన ఉన్నదాన్ని ఇలా మలుపుకొని దానిపైన ఇంకొకటి పెట్టుకుంటే మనకు జాయింట్లన్నీ ఒకే వైపు అయితే వస్తాయన్నమాట. ఆ విధంగా పెట్టుకొని అన్ని పీసెస్ని జాయింట్ అయితే వేసేసుకొని చూడండి, జాయింట్లన్నీ ఒకే వైపుకు రావాలి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ ఒక 1 సైడ్ అనేది క్లాత్ని ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, 1 సైడ్ అనేది ఇలా ఉల్టా అనేది పై వైపుకి వచ్చేలాగా చూసుకోండి. ఉల్టా ఇలా పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకొని 1 సైడ్ ఒక 1/2 ఇంచు క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్ చేసేసుకోండి. ఇలా లాస్ట్ వరకు ఒకే లెవెల్లో క్లాత్ అనేది ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్కి జాయింట్ అయితే వేసుకుందాము. బ్లౌజ్కి ఇక్కడ నేను ఆల్రెడీ షోల్డర్ జాయింట్లు అయితే వేసేసి పెట్టుకున్నాను. కాజాపట్టి ఉంటుంది కదా, కాజాపట్టి సైడ్ నుంచి మనము ఈ క్లాత్ని అయితే జాయింట్ వేసుకోవాలండి. చివరన రబ్ చేసుకోండి. చివర అనేది కొంచెం కింది వైపుకు మడిపేసుకొని ఉల్టా అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోండి. మనం వేసే జాయింట్ పీస్ది ఒక 1/2 ఇంచు మందంతో స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ కుట్టు వచ్చేసి బ్యాక్ సైడ్కి ఉండేలాగా అయితే చూసుకొని ఇలా మనము క్లాత్ని తిప్పుతూ అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ అనేది ఒక దగ్గర ఎక్కువ తక్కువ అనేది ఖర్చు అనేది పట్టుకోవద్దండి. మొత్తం ఒకే లెవెల్లో పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, షోల్డర్ కుట్ అనేది వెనక వైపుకు పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా మనము నెక్ మొత్తం అయితే జాయింట్ వేసేసుకోవాలి. మనము నార్మల్ పాదంతోనే చాలా అంటే చాలా ఈజీగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. మీరు కాస్త నిదానంగా ట్రై చేశారంటే పైపింగ్ అనేది ఈజీగా అయితే స్టిచ్ చేసుకుంటారు. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది మనకు.
బోటెక్స్లో అలా స్టిచ్ చేసిన వాళ్ళు కూడా ఇంత నీట్గానే స్టిచ్ చేస్తారు కదా, అంటే మనకు కూడా అదే ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా మొత్తం నెక్ రౌండ్ తిరిగే ప్లేస్లో మీరు కచ్చకలు అయితే పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత మీకు కావాల్సిన సైజ్ అంటే సన్నగా ఉండే థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. మనకు నెంబర్స్ అనేది ఉంటాయి, 12వ నెంబరు 10వ నెంబర్ అలా ఉంటాయి. నెంబర్ని బట్టి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకొని ఈ థ్రెడ్ని ఇక్కడ క్లాత్ లోపల ఇక్కడ నేను పెడుతున్నట్టుగా ఇందాక మనం వేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైన వచ్చేలాగా అయితే పెట్టేసుకోండి. అలా పెట్టేసేసుకొని ఈ విధంగా చివరన రబ్ చేసేసుకోండి. ఎప్పుడైనా మనము చివరన రబ్ చేసుకుంటే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందండి. ఈ క్లాత్ లోపల నీట్గా థ్రెడ్ను అయితే సెట్ చేసుకోండి. మీరు చివరన ఒకసారి ఇలా ఈ విధంగా అయితే కొంచెము స్లోగా అయితే సెట్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. క్లాత్ లోపల అంటే ఖర్చు ఉంటుంది కదండి, అంటే మనం వేసిన స్టిచ్ ఉంటుంది కదా, మీకు అర్థం కావాలంటే ఇందాక మనం వేసిన స్టిచ్ ఉంటుంది కదా దానిపైన వచ్చేలాగా పెట్టుకొని సన్నగా అయితే పైపింగ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. మనకు థ్రెడ్ ఎంత ఉందో క్లాత్ని అంతే మందంగా వచ్చేలాగా అయితే టైట్గా పట్టుకోండి. క్లాత్ లోపల థ్రెడ్ అనేది లూజ్గా ఉండొద్దు, టైట్గా ఉండేలాగా చూసుకొని మనకు ఒకే ఫినిషింగ్ అనేది వచ్చేలాగా అయితే చూసుకోవాలి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అనేది, మనకు థ్రెడ్ ఎంత ఉందో అంతే అనేది వస్తుంది. అలాగే పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఎలా పడితే అలా కాకుండా థ్రెడ్కి మన బ్లౌజ్కి మిడిల్లో స్టిచ్ వచ్చేలాగా అయితే చూసుకొని మీరు పైపింగ్ స్టిచ్ చేసేసుకోవాలండి. కరెక్ట్గా మీరు నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా అయితే చూసుకోండి. కాస్త నిదానంగా, అంటే ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నట్టయితే 1-2 సార్లు నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఎటు తిరిగి థ్రెడ్ పైన స్టిచ్ పడకుండా చూసుకొని క్లాత్ని లోపల, అంటే క్లాత్ లోపల థ్రెడ్ని సెట్ చేసుకుంటూ ఇలా కరెక్ట్గా మనకు థ్రెడ్కి బ్లౌజ్కి మిడిల్లో వచ్చేలాగా అయితే చూసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ వరకు. చూడండి ఇక్కడ నేను మొత్తం అయితే స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇలా నేను చెప్పినట్టుగా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ మీరు పైపింగ్ అనేది వేసుకున్నారంటే చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. పైపింగ్ వేయడానికి అస్సలు కంగారు అనేది పడాల్సిన అవసరం లేదు, చాలా నీట్గా మనము స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ మనము 1/2 ఇంచ్ గ్యాప్తోనే నేను ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ స్టిచ్ కూడా వద్దు మనకు ఇంకా నీట్గా కనిపించాలి అనుకుంటే ఎమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు. లోపల క్లాత్ ఉంటుంది కదా, దాని ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ నేనైతే స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మీరు ఈ విధంగా అయితే పైపింగ్ అయితే ఈజీగా స్టిచ్ చేసుకోండి. మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. చూడండి ఇలా ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా అంటే చాలా నీట్గా పైపింగ్ అయితే వేసేసుకోవచ్చండి. నేను చెప్పిన టిప్స్తోని మీరు ఈజీగా పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అస్సలు కంగారు అనేది పడొద్దు. నెక్ కూడా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో, చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకుంటే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.